మహేష్ బాబు నుంచి సినిమా వస్తుందంటే ఒకవైపు క్లాస్ ఫ్యామిలీ ప్రేక్షకులు, మరోవైపు మాస్ ప్రేక్షకులు సైతం మొదటి రోజు చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. మహేష్ బాబు సినిమాలు టాక్ తో సంబంధం లేకుండా కలెక్షన్స్ రాబడతాయి. థియేటర్లలో రన్ పూర్తయిన తర్వాత ఓటీటీలో కూడా అదరగొడతాయి. యావరేజ్ టాక్ వచ్చిన సినిమాలు కూడా 100 కోట్లు రాబట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి. అదేవిధంగా బుల్లితెర మీద కూడా మహేష్ బాబు సినిమాలు సూపర్ హిట్ అవుతూ ఉంటాయి. టార్మా ఛానల్లో అతడు సినిమా సంచలనం మన అందరికీ తెలిసిందే. థియేటర్లలో ఫ్లాప్ అయిన సినిమాలు కూడా బుల్లితెర మీద హిట్ అయిన సినిమాలు చాలా ఉన్నాయి. కలేజా సినిమా థియేటర్లలో ఫ్లాప్ అయింది, కానీ టీవీలలో సూపర్ హిట్ అయింది. ఇక అసలు విషయానికి వస్తే మహేష్ బాబు నటించిన లేటెస్ట్ చిత్రం గుంటూరు కారం మూవీ రీసెంట్ గా జెమిని టీవీలో ప్రసారం అయింది. సినిమాకి సంబంధించి టీఆర్పీ రేటింగ్ బయటకు వచ్చింది. గుంటూరు కారం మూవీ 9.23 టీఆర్పీ రేటింగ్ సాధించింది. గతంలో మహేష్ బాబు నటించిన సర్కార్ వరపాట 9.45 రేటింగ్ వచ్చింది. అదే విధంగా సరిలేరు నీకెవరు సినిమాకు 23.4 రేటింగ్ వచ్చింది. మహర్షి సినిమాకి 9.2 రేటింగ్ వచ్చింది. ముఖ్యంగా కరోనా తర్వాత టీవీ ప్రేక్షకులు చాలా వరకు తగ్గిపోయారు. ప్రేక్షకులు పెద్ద హీరోల సినిమాలు ఓటీటీలలో చూస్తున్నారు. దీంతో టీవీ రేటింగ్ కరోనా కంటే ముందు ఉన్న రేటింగ్ అయితే రావట్లేదని చెప్పాలి. కరోనా తర్వాత మహేష్ బాబు నటించిన సినిమాల టీఆర్పీ రేటింగ్ టాప్ లో ఉంటున్నాయి. ఈ విధంగా మహేష్ బాబు సినిమాలకు వెండి తెర మీదే కాకుండా బుల్లి తెర మీద కూడా హిట్ అవుతున్నాయి. రీసెంట్ గా ప్రసారమైన తెలుగు స్టార్ హీరోల రేటింగ్ తో పోలిస్తే మహేష్ బాబు సినిమాల రేటింగ్ ఎక్కువగా ఉన్నాయి. మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళితో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. 2025 చివరి నాటికే ఈ సినిమా థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు ఫిలిం నగర్ సమాచారం.